హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది సండే రోజు అండి. సండే రోజు ఇంట్లో పని అయ్యేసరికి సాయంత్రం 6 అలా అయింది. పొద్దున్నుంచి ఏమేం చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తున్నాను. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఆ కారిడార్ అవన్నీ కడగాలి అని చెప్పి. అసలు మనకి ఏజ్ పెరిగే కొద్దీ పని చేయడం చాలా కష్టము. అది నేనే ప్రూఫ్. అసలు మందులు వేసుకొని తప్ప పడుకోలేని సిచ్యువేషన్ వచ్చిందనమాట. అంటే క్రోసిన్ వేసుకొని పడుకున్నాను. ఎంత బాడీ పెయిన్స్ అంటే ఎక్కువ పని చేయొద్దు అని అయితే అనుకుంటాను, కానీ కొన్నిసార్లు తప్పట్లేదు. పొద్దున్నే లేచిన వెంటనే ఫస్ట్ అయితే మ్యాట్స్ అన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి డస్టింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా వాషింగ్ మిషన్ అయిపోయేంత లోపల మ్యాక్సిమం అంతా క్లీన్ చేస్తాను. డస్టింగ్ 8:30 8:45 అలా అయిందనమాట. సో పైకి వెళ్ళి మ్యాట్స్ ఆరేసేసాను. ఎండ కొంచెం తక్కువ ఉంది కింద, ఇంకందుకని పైకి వెళ్ళి ఆరేసేసాను. మొన్న చెదమందులు కొట్టించాం కదా, అప్పుడు చిమ్నీ క్లీన్ చేయడం మర్చిపోయాను అనమాట. ఇంకా అది ఈరోజు చేశాను. ఫస్ట్ అయితే నీళ్లు పోసేసి దాన్ని ఆటో క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా నేను ఉంటాయి కదా దానికి పార్ట్స్, అవన్నీ తీసి నానబెట్టాలి ఇప్పుడు. అంటే సాయంత్రం అయిందిలేండి అది నానబెట్టేసరికి. అంటే వేడి నీళ్ళల్లో వేసి కొంచెం సేపు నానబెట్టి గ్రీజ్ అవంతా ఉంటాయి కదా కొంచెం పోవడానికి అలా చేస్తాను అనమాట. నిన్న ఇవి డెకోర్ పీసెస్ కదా, సో కరోనా తర్వాత ఫస్ట్ టైం వాష్ చేస్తానని నానబెట్టాను కదా, ఇంకా అవైతే మంచిగానే నానినవి. నిజం చెప్పాలంటే దుమ్మేం లేదు, దానికి మట్టి అయితే ఏం రాలేదు. కానీ జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం అవి నానబెట్టాను కదా. ఇంగో ఇప్పుడైతే వాటిని వాష్ చేస్తున్నాను. దుమ్ము అయితే అంటే మట్టి అయితే ఏమీ రాలేదు, కానీ మంచిగానే అయ్యాయి అని అనిపించింది. నేనేంటంటే అసలు వాష్ చేస్తే యాజ్ యూజువల్గా వస్తాయా రావా అని అది కూడా ఒకటి ఉంది నాకు. కానీ మామూలుగానే వచ్చేసినాయిలేండి. ఫస్ట్ బిఫోర్ వాష్ ఎలా ఉందో ఆఫ్టర్ వాష్ కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ చెక్క ఉంది కదా, ఆ చెక్క ఏమన్నా పాడవుతుందేమో అని అనుకున్నాను, కానీ చెక్క కూడా ఏమీ పాడవలేదన్నమాట. ఇవి ఒక 2 సార్లు జస్ట్ నీళ్ళల్లో ఇలాగ ముంచి తీసేసి ఇంకా తీగల మీద ఆరేసేసాను అనమాట. కిందనే త్వరగానే ఆరిపోయినాయి. అలాగే కొన్ని బట్టలు కూడా ఇక్కడ తీగల మీద ఆరేసేసాను. అవి కూడా నేను మొత్తం క్లీన్ చేసుకునే లోపల అన్నీ ఆరిపోయినాయి. బట్టలు కూడా ఎప్పటికప్పుడు మడత పెట్టేశాను కాబట్టి అంత ప్రెషర్ లాగా ఏమీ అనిపించలేదు. కాకపోతే ఎక్కువ పని చేసినందుకు నాకు కొంచెం టయర్డ్ అనిపించేసి 8 o'clock అలాగే పడుకున్నాను అనమాట. వీడియో వాయిస్ ఇచ్చింది కూడా నిన్న అప్లోడ్ చేసింది అప్పటికప్పుడు ఇచ్చి అప్పటికప్పుడు అప్లోడ్ చేసేసాను అనమాట. ఇంకా అది అప్లోడ్ చేసేసి పడుకున్నాను. ఇదిగో ఒక పక్కన వాషింగ్ మిషన్ నడుస్తుంది, ఇంకొక పక్కన ఇంట్లో మొత్తం డస్టింగ్ అయిపోయింది. ఇంకా ఇల్లు తుడుచుకోవాలన్నమాట. నిన్న ఇది ఊడిపోయిందనమాట. ఇది ఎలా ఊడింది అనుకుంటున్నారు? నా ఉంగరం ఉంటుంది కదా చేతిది, ఇది తగిలి ఊడింది. అసలు ఎంత నొప్పి వచ్చిందంటే అంత నొప్పి వచ్చేసింది. ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత టైం ఆల్మోస్ట్ 1 అయ్యింది. 1 o'clockకి వాచ్మెన్ క్లీన్ చేస్తానని అన్నారనమాట. బయట కడుగుతాను అని అన్నారు. ఇంకా నేను మొక్కలను కూడా కడుక్కోవాలి కదా అని చెప్పి మొక్కలను అయితే క్లీన్ చేసేసాను శుభ్రంగా ఈ కారిడార్లో. ఇది చేయడానికి యాక్చువల్గా నేను మొత్తం కడగడానికి నాకు మినిమం 2 hours పట్టేది. కాకపోతే నేను ఈరోజు ఓన్లీ మొక్కల్ని కడిగాను అనమాట. అందుకని చెప్పి కొంచెం ఫాస్ట్గా అయిపోయింది. ఇంకో ఎంత నీట్గా ఉందో చూసారా, చాలా మంచిగా అనిపించింది. ఇంకా అది కడిగిన తర్వాత మట్టుకి ఇక్కడ ముగ్గు పెట్టాను అనమాట.
లేకపోతే వేస్ట్ కదా, పొద్దున్నే ఊడ్చుకుని తుడుచుకుని ముగ్గు పెట్టుకోవడము. వాళ్ళకి అడుగుతానని అన్నారు కదా, కొంచెం టైం ఇక్కడ సేవ్ అయిందనమాట. ఇది క్లీన్ చేసేసి అటు బాల్కనీ ఉంది కదా, బాల్కనీ కూడా క్లీన్ చేసేసాను. కొన్ని మొక్కలు అటు ఇటు అడ్జస్ట్ అయితే చేశాను అనమాట అక్కడ. ఇక్కడేమో యాజ్ యూజువల్గా ఎలా ఉండేయో అలాగే పెట్టేశాను అనమాట. ఈ మొక్కకైతే ఎంత దుమ్ము పట్టిందో, ఇది ఎంత నీళ్లు పోసినా కానీ ఇది అసలు సెట్ అవ్వట్లేదు. మట్టిలాగా అలా కనపడతానే ఉందన్నమాట. ఒక్కొక్క ఆకు తుడవాలి, ప్రజెంట్ నాకు అంత ఓపిక లేదులే అని చెప్పి ఇంకా అలా వదిలేసాను అనమాట. మొక్కలు అయితే నీట్గా అయిపోయినాయి. ప్లస్ ఇంకా కడుక్కోవాల్సిన అవసరం కూడా లేదులేండి ఇప్పట్లో. ఈ గాలి ఎక్కువ వేస్తుందని అన్నాను కదా, మాది 5th ఫ్లోరు, దుమ్ము ఎక్కువ పడుతుందన్నమాట. కానీ కొన్ని తప్పదు కదా, ఇంకా చిరాగ్గా అనిపిస్తే నేనే తుడిసేసి కడిగేస్తాలేండి. ఎలా అనుకుంటానమ్మో ఇప్పట్లో కడగొద్దు అని, కానీ తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా చిరాగ్గా అనిపిస్తే కడిగేస్తాను అనమాట. పొద్దున్న చిమ్నీని ఆటో క్లీన్ చేసేసాను కదా, ఇంకా ఇప్పుడైతే తీస్తున్నాను. టైం అయితే ఆల్మోస్ట్ 4 అలాగ అయినట్టుంది. ఇంకా ఆటో క్లీన్ చేసేటప్పుడు ఆ నీళ్ళు పోసాను కదా, ఆ నీళ్ళన్నీ ఇక్కడికి వస్తాయి అన్నమాట. మెషిన్ ఆటో క్లీన్ చేసేసి నీళ్ళన్నీ బయటికి పంప్ చేసేస్తుంది. ఇదిగో ఇక్కడ హీటర్ అయితే పెట్టాను వేడి నీళ్ళ కోసము. ఇంకా మెషిన్ చిమ్నీకి ఏవైతే ఉంటాయో ఆ పార్ట్స్ అన్నీ తీసుకొని వచ్చి బయట పెట్టేశాను. కొంచెం సేపు నీళ్ళు ఎక్కువ బాయిల్ అయితే మంచిది కదా అని చెప్పి వేడి నీళ్ళల్లో వెనిగర్ వేసి ఇవి నానబెట్టామనుకోండి, జిడ్డు మొత్తం పోతుంది. మనం అంత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. కాకపోతే నాకు వెనిగర్ లేక నేను జస్ట్ లిక్విడ్ వేసేసాను, బట్టలు తొక్కునే లిక్విడ్. అంత జిడ్డేం ఉండదు, దుమ్ము ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఈజీగానే అయిపోయింది. అంత కష్టమేమీ అనిపించలేదు అనమాట. కాకపోతే మనకి ఇంట్లో ఎన్ని సామాన్లు ఉంటే అంత పని ఎక్స్ట్రా ఉంటుంది కదా, తప్పదు. కొన్ని ఇవి రేర్లీ చేస్తాం కదా, నేనైతే ఇది రేర్గానే చేస్తాను. నాకు అంత కష్టంగా ఏమీ అనిపించలేదు. కాకపోతే అన్ని పనులు ఈరోజే పెట్టుకున్నాను కాబట్టి కొంచెం కాదు బాగా కష్టంగా అనిపించింది. నిన్నంతా ఏం చెయ్యలేదని చెప్పాను కదా, ఈరోజు ఇన్ని పనులు చేశాను అనమాట. ఆ నీళ్లు వేడెక్కే లోపల నేను లోపల మెషిన్ ఉంటుంది కదా, ఆ మెషిన్ని కోలిన్ వేసి బాగా తుడిచాను అనమాట. యాక్చువల్గా దీన్ని ప్రతిసారి నేను ఇంట్లో ప్రతిసారి కాదు, ప్రతిరోజు కూడా దీన్ని కోలిన్ కాదు కానీ నార్మల్ క్లాత్తో, తడిగుడ్డ కూడా కాదు, నార్మల్ డ్రై క్లాత్తో తుడుస్తూనే ఉంటానన్నమాట. కాకపోతే ఎప్పుడన్నా నాకు అనిపించింది అని అంటే అప్పుడు తడిగుడ్డ పెట్టి తుడుస్తాను. కానీ ఇవాళ అయితే మొత్తం కంప్లీట్గా కోలిన్ వేసేసి తుడిచేసాను అనమాట నీట్గా. సో ఇది అంత డస్టీగా ఏం అనిపించదు. యాక్చువల్గా నాకు ఇది ఒక గుర్తు. నా కంపెనీ నేను భారతీయ ఎక్సాలో పని చేసినప్పుడు 5 years కంప్లీట్ అయ్యిందని 7,000 రూపీస్ ఫ్లిప్కార్ట్ వోచర్ ఇచ్చారనమాట. ఇది 2018లో తీసుకున్నాను. నాకు 2017లో 5 years కంప్లీట్ అయిపోయింది. 2018 అక్టోబర్ సేల్ ఉంటుంది కదా, దసరా దీపావళి సేలు, అప్పుడు తీసుకున్నా. 11,000 పడింది ఇది. నేను మిగతా డబ్బులు వేసుకుని ఇది తీసుకున్నాను అనమాట. గుర్తుగా ఉండిపోతుంది కదా అని చెప్పి. సన్ఫ్లేమ్ అనేది ఒక బ్రాండ్ మంచిది కదా, సన్ఫ్లేమ్ తీసుకుందామని ఇంకా సన్ఫ్లేమ్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా కిటికీని మూసేసి పెట్టాము దీన్ని, ఎందుకంటే ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి. చిన్న సైజ్ అన్నా మంచిగానే ఉంటుంది కానీ నేనైతే పెద్ద సైజ్ తీసుకున్నా. ఇది 92 centimeters అనుకుంటా. 62 centimeters సరిపోతుంది, రిటర్న్ పెట్టుకోండి అని అన్నారు ఇది బిగించడానికి వచ్చిన వాళ్ళు. కానీ నేనే ఇంకా మళ్ళీ ఇది రిటర్న్ పెట్టి అదేం తెప్పిస్తాంలే అని చెప్పి పర్వాలేదు ఫిట్ చేసామని చెప్పామన్నమాట. అప్పటికే ఈ కిటికీని మూయిపిచ్చేసాము. ఇది కొనాలి అనే ప్లాన్ అయితే ఉంది, అందుకని చెప్పి
ఈ కిటికీని అయితే మోయిపిచ్చేసాము. ఈ మెస్ డోర్స్ అవన్నీ అప్పటికే పెట్టించేసుకున్నాం అనమాట. మేము ఈ ఇంటికి 2016లో వచ్చాము. ఇది వచ్చి 18లో తీసుకున్నాము. ఈ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఒకటేసారి కొన్నాయి కాదండి, ఇంక్లూడింగ్ డెకోర్ పీసెస్. అప్పుడు కొన్నవి మట్టికే. సో ఇంకా నీట్గా అయితే దీన్ని తుడిచేస్తున్నాను. ఇంకా గ్యాస్ మీద అలా అంతా కూడా కోలిని, గ్యాస్ కూడా మాది గ్లాస్ ఉంటుంది కదా, ఇంకా కోలినేసి దాన్ని కూడా తుడిచేసాను అనమాట నీట్గా. దీన్ని ఎక్కువ వాడకపోయినా కానీ అప్పుడప్పుడు వాడతాను అనమాట. మొన్న అట్టు మాడిపోయింది కదా, అలాంటి టైంలో వాడాను అనుకోండి ఇంకా ఎక్కువ మాడిపోయేది. లక్కీగా అప్పుడు వేయలేదులేండి. ఇంకా అది క్లీన్ చేసేసిన తర్వాత నీళ్ళు కూడా వేడెక్కిపోయినాయి. ఇంకా హీటర్ తీసేసి ఇందులో లిక్విడ్ వేసి ఇంకా ఇవన్నీ ఇందులో వేసేసాను అనమాట. టైం ఇప్పుడైతే ఆల్మోస్ట్ 4:45 అలా అయ్యింది. ఇంకా జస్ట్ లిక్విడ్ వేస్తున్నా. వెనిగర్ వేసుకున్నా కానీ మంచిగా పోతాయి అన్నమాట. సోడా కానీ వెనిగర్ కానీ ఇవి వేసినా కానీ మంచిగా జిడ్డు అయితే వదిలిపోతుంది. ఒక 1 hour అలా నానబెట్టాను వీటిని. 1 hour మంచిగా నానబెట్టి ఆ తర్వాత క్లీన్ చేసేసాను అనమాట. అంత ఎక్కువ జిడ్డు అయితే ఏం లేదు, కొంచెమే ఉందిలేండి. రేపు చూపిస్తాను మళ్ళీ పెట్టేటప్పుడు. ఇక్కడ హీటర్ పెట్టాను కదా, ఈ హీటర్ ఎస్పెషల్లీ ఎక్కువ వాట్స్ది అనమాట. ఇలాంటి వాటికి మంచిగా పనిచేస్తుంది. ఈ ఇంటికి వచ్చిన కొత్తలో మాకు గీజర్ లేదు. సో ఈ హీటర్ అప్పుడు కొన్నామన్నమాట. పాత హీటర్ ఉండేది కానీ అది ఎందుకో పాడైంది. ఇది కొన్నాము. ఇది హై వాట్స్, గమ్ముని వేడెక్కిపోతాయి అన్నమాట. ఇదిగో నేను ఇది వేసానో లేదో పైకి నురగలాగా వస్తుంది చూసారా, అదంతా జిడ్డు అనమాట. అమ్మో ఎంత జిడ్డు ఉందా అని అనిపించింది నాకు. పొద్దున్న డెకోర్ పీసెస్ ఇవి ఉన్నాయి, ఇవి ఉతికాను కదా, ఇవి ఆరిపోయినాయి. ఇంకా దీని ప్లేస్లో ఇవి పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఉర్లీలు కూడా నింపాలి. ఉర్లీలు నింపి అవి కూడా ఎక్కడవక్కడ పెట్టేస్తాను. పండగకైతే ఇల్లు రెడీ అయిపోయింది. కాకపోతే నాకు ఓపిక లేక నేను మిగతాదంతా ఏమీ షూట్ చేయలేదు. నేను రేపు చూపిస్తాను మీకు ఇల్లు ఎలా పెట్టాను ఏంటి. కొత్త బెడ్షీట్స్ వేసాను, కొత్తగా ఉంది కొంచెం నాకే. అదంతా ఇంకా నేను మీకు భోగి పండుగ రోజున వీడియో తీసి ఒక షార్ట్ లాగా అప్లోడ్ చేస్తాను. సో ఇవన్నీ నార్మల్గానే వచ్చేసాయిలేండి. నేనేమో కొత్తదిగా ఉంటుందా ఉండదా, ఉతికినట్టు తెలుస్తుందా అని అనిపించింది అనమాట. కానీ బాగానే అనిపించిందిలేండి. ఫ్లిప్కార్ట్ నుంచి గ్రాసరీస్ ఆర్డర్ పెట్టాను నిన్న సాటర్డే రోజు. ఇంకా సండే రోజు వచ్చినాయి అనమాట. ఇంగో ఇవి అయితే తెప్పించాను. గ్లిజరిన్ ఉన్న సోప్స్ వింటర్ సీజన్ అయిపోయిన తర్వాత తెప్పించాను అనమాట. సో కాఫీ పొడి, ఈ కాఫీ పొడి డబ్బాలు 1+1 ఆఫర్ వచ్చేది అప్పట్లో, ఇప్పుడు రావట్లేదులేండి. సో ఇవన్నీ తెప్పించాను అనమాట. జీడిపప్పు రేపు జస్ట్ ప్రసాదం చేద్దామని అనుకుంటున్నాను. సో కొన్ని అయితే తెప్పించాను అనమాట. ఇంపార్టెంట్ అయితేనే తెప్పించాలి అని డిసైడ్ అయ్యాను. బ్రష్లు, టూత్పేస్ట్, హార్పిక్, లిక్విడ్, కంఫర్ట్ బదులు ఈసారి సాఫ్ట్ టచ్ తెప్పించాను అనమాట. ఇది రమ్యకృష్ణ యాడ్ వస్తుంది కదా, చూద్దాము ఎలా ఉంటుంది అని తెప్పించాను. టైర్డ్ వాడతానని చెప్పాను కదా, రీఫిల్లర్ టైర్డ్ తెప్పించాను. సో ఒక చాపర్ కూడా తెప్పించానండి. చాలా రోజుల తర్వాత 499 ఉంది దీని మీద. ఇది జస్ట్ మనకి 80 రూపీస్కి వచ్చింది అనుకుంటా. ఇది ఎలా వాడాలో కూడా తెలీదు, అసలు మంచిగా ఉంటుందో ఉండదో కూడా తెలీదు, చూడాలి. ఇంకా వాడేటప్పుడు మట్టుకి చెప్తాను మనకి ఇది ఉపయోగపడుతుందా లేదా అనేది. నాకైతే డౌటే, 80 రూపీసే కదా అని తెప్పించాను అనమాట. దీని మీద 499 ఉంది. 499 80 రూపీస్కి ఎందుకు ఇచ్చాడా అని కూడా డౌట్ వచ్చిందనమాట. ఇదేనండి వాళ్ళ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.